వెల్కమ్ టు ది లియో. ఇటీవల బెట్టింగ్ మాఫియా అయితే రెచ్చిపోతుంది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని విపరీతంగా ప్రచారం చేయిస్తూ లక్షలాది కోట్లాది మంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, వైసీపీ పార్టీలో ఉన్నవాళ్లే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయటం ద్వారా యువత జీవితాలను అయితే నాశనం చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం. యాంకర్ శ్యామల, వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ శ్యామల కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఆవిడ మీద కేసు కూడా నమోదు చేశారు. అంటే ఒక వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది అంటే వాళ్ళకి ఇచ్చే చిల్లర తప్ప ఎదుటి వ్యక్తి జీవితాలతో వాళ్ళకి సంబంధం లేదు. సరే, అది మర్చిపోయే లోపే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరొక వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. మరొక వైసీపీకి చెందినటువంటి యాక్టివిస్టు, ప్రధానంగా వైసీపీలో కీలకంగా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డిని బలంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆదిశేషు సుంకేశుల. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఆ కుర్రోడ్ని చూడగానే గుర్తుపడతారు, ఎందుకంటే వైసీపీ కోసం బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆ వ్యక్తి కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలను నాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా చక్కెరలో కొడుతుంది. ఈ ఎవరైతే ఆదిశేషు అనే ఒక వ్యక్తి ఉన్నాడో తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సజ్జనార్ గారిని ట్యాగ్ చేయడంతో పాటు ఇటు ఏపీ పోలీసులను కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఇటీవల ఏపీ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ గారు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, ఎంతటి వారున్నా కానీ ఉపేక్షించేది లేదని ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా నడుస్తుంది. విచిత్రం ఏంటంటే వైసీపీ నుంచి ఒకరు కూడా దీన్ని ఖండించట్లా. ఒరే బాబు, మీరు చేస్తున్నది తప్పు, బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి, అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పటం మానేసి వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నట్టు పరిస్థితి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయటం. యాంకర్ శ్యామలా చేసింది కదా అని చెప్పి ఆశేష్ చేశాడు, ఆశేష్ చేసేది అని చెప్పి ఇంకొక ఫేమ్ ఉన్నటువంటి వైసీపీ వాడు ఎవడో చేస్తాడు. ఒక యూట్యూబ్రో, ఇన్స్టాగ్రామ్రో లేదా పాలిటిక్స్లో యాక్టివ్గా తిరిగేవాడో వాడు చేస్తాడు. వాడు చేశాడు కదా ఇంకో చేస్తాడు. ఇక్కడ ఎవరూ కూడా ఖండించే పరిస్థితి లేదు. మరి ఒక రకంగా సొంత పార్టీలో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేస్తే పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది? క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా, వాళ్ళని కట్టడి చేయాలి కదా. అలాంటిది ఏమీ లేదు. సో దీనికి సంబంధించి ఒక వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. చూద్దాం వీడియో ఏంటో. చూశారు కదా, ఈ వ్యక్తిని మీరు చూసే ఉంటారు. వైసీపీలో ప్రధానంగా కీలకంగా తిరిగినటువంటి వ్యక్తి. కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. గతంలో నాకు చదువు రాదు, అయితే పాలిటిక్స్లో ఉండకూడదు అని చెప్పి ఏదో రకరకాలుగా మాట్లాడాడు, కొంచెం వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోసం బలంగా కృషి చేసినటువంటి వ్యక్తి, అందులో ఆ డౌటే లేదు. వైసీపీయా కాదా అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే మీరు ఒకసారి బయోలోకి వెళ్ళి చూడండి. ఆదిశేషు సుంకేసులో ఏదో ఉంటుందో ఒకసారి బయోలోకి వెళ్ళి చూస్తే మనోడి ప్రొఫైల్లో మొత్తం కనపడుతుంది. సో ప్రమోషన్ ఏ స్థాయిలో చూశాడు చూడండి. అంతకు మించి అనే స్థాయిలో ఏకంగా డబ్బులు ఎదురుకుండా పెట్టి, నిన్న మొన్నటి వరకు యాంకర్ శ్యామల మామూలుగా వస్తాయని మాత్రమే చెప్పింది. వీడైతే ఏకంగా వచ్చేసి చూడండి అన్నట్టు చెప్పాడు. మరి ఇది ఎంత తప్పు? ఇది చూడగానే ఎవరికైనా ఆశపడుతుంది కదా, డబ్బు చూడగానే. వీడు నిజంగా సంపాదించింది కాదు అదంతా. బహుశా వాళ్ళు ఈ వీడియోలు చేసినందుకు ఇచ్చింది అయితే అయ్యి ఉండొచ్చు. ఎవరో 4 లక్షలు ఇచ్చే, 5 లక్షలు ఇచ్చే ఆ వీడియో చేసినందుకు అయ్యి ఉండొచ్చు. ఆ డబ్బు ముందు పెట్టుకుని ఎలాంటి వాడికైనా ఆ యాప్లో ఇంత డబ్బు వస్తుందంటే ఆశ కలగదా? మీకైనా నాకైనా కలుగుద్ది. అది చూడండి ఏ స్థాయిలో పెట్టాడో, పైగా డబ్బుతో ఎలా ఆడుతున్నాడు చూడండి. ఒకసారి ఏమంటాడు చూడండి. విన్నారు కదా, ఈ డబ్బు చూశారు కదా, ఇదంతా ఒరిజినల్ డబ్బు. నేను ఎలా సంపాదించాను తెలుసు కదా మీకు. ఇప్పుడు చెప్తాడు చూడండి ఎలా సంపాదించాడు. చెప్తున్నాడు కదా, ఏమని చెప్పాడు? నేను ఆ దాని ద్వారా సంపాదించానని చెప్పాడు. నేను చెప్పలా, చెప్పాడు కదా. చూడండి ఎలా ఆడాలో చూపిస్తాడు. తన బయోలో లింక్ ఎక్కడ ఉందో ఎలా చేయాలో కూడా చూపిస్తాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో. వెళ్ళండి ఒకసారి. అదిగా బయోలోనే పెట్టుకున్నాడు. అబ్బా, రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ కొట్టాలి. ఫోన్ నెంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ కొడితే తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇలా పాస్వర్డ్ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే రీఛార్జ్ చేయాలి. ఇలా ఉంటుంది 200, 300, 500. అదిగో రీఛార్జ్ కూడా చేయాలి. ఎలా చేయాలో కూడా మనోడే చెప్తున్నాడు. అంటే డబ్బులు ఎలా పోగొట్టుకోవాలనేది ముందే చెప్తున్నాడు. ఏనండి ఒకసారి. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో చూడండి, ఎంత యువతని ఎంత స్పీడ్గా పక్కదారి పట్టిస్తున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ
మిస్టరీ బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఉమ్, దీంట్లో మనకు ఇక్కడ ఉంటుంది 20 రూపీస్, ఇక్కడ 30, 50 అని ఉంది కదా. 200 రూపీస్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఉమ్. నేను పెట్టిన 200కి మనకి 949 రూపాయలు అయితే వచ్చింది. సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ కూడా చాలా ఈజీ. ఒకసారి నేను చేసిన అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. అదిగో 200 పెట్టాడంట, 900 వచ్చిందంట. 200 పెట్టాను, 900 వచ్చిందని చెప్తున్నాడు. మరి పోతే ఇది 100, 50 లాగానే కనపడుతుంది మనకి. అక్కడికి వెళ్ళేటప్పటికి 10,000, 20,000, 30,000, 1,00,000 పెద్ద పెద్ద అమౌంట్లు ఉంటాయి. మనకు చూడగానే ఆశపడుద్ది. 200కే 1000 వచ్చిందంటే దాదాపుగా 10,000 పెడితే 1,00,000 వస్తుందిగా. 10,000 పెడితే 20,000 పెడితేనో 1,00,000 వస్తుంది కదా, ఆశ కలగదా? ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది కదా, ఆశ కలుగుతుంది కదా. ఇప్పుడు పోతే పోయింది, మళ్ళీ సారి వస్తుందేమో, వస్తే మొత్తం కవర్ అయిపోతాయేమో. ఇందులో ఎలా ఉంటుందంటే మనకు 2,000 పోయినాయి అనుకోండి, సరే తర్వాత 4,000 వస్తే 2 కవర్ అవుతుంది అనిపిద్ది. 4,000 పోయినాయి అనుకోండి, ఆ తర్వాత 10,000 వచ్చినప్పుడు అందులో కవర్ అవుతుంది అనిపిద్ది. అలా పెట్టుకుంటూ పోతానే ఉంటాం, మనకు తెలియదు. ఇదో జోదం ఇది. సో చూడండి, విత్డ్రాల్ కూడా అలాగో చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ విత్డ్రాల్ క్యాష్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం విత్డ్రాల్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని మన అమౌంట్ అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ విత్డ్రాల్లో నాకు తెలిసి 1800, 1900 కనపడుతుంది. మరి ఎంత డబ్బు యాడ్ నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాల. ఆ విత్డ్రాల్లో ఇప్పుడు కనపడిన వీడియోలో విత్డ్రాలో 1800, 1900 కనపడుతుంది. సో ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి అనేది కూడా ఆడే చూపించాడు, చూశారు కదా. నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి మీరు గేమ్ ఆడండి, మీరు డబ్బులు కూడా గెలుచుకోండి. అదిగో మీరు వెంటనే నా బయోలోకి వెళ్ళండి, లింక్ తీసుకోండి, డబ్బులు కూడా గెలుచుకోండి. ఇక్కడ డబ్బులు పోతాయనే మాట ఎక్కడాలే, నష్టం వస్తే మీరు ఇబ్బందుల్లో పడతారనే మాట ఎక్కడాలే. నేను కూడా చెప్పా, సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఇది తాగితే క్యాన్సర్ వద్దని రాస్తారు, మందు బాటిల్ మీద రాస్తారు. అది తెలిసి తాగిన వాడి కర్మ. ఇక్కడ చెప్పరు, అది కూడా అంతకంటే ప్రమాదం. తెలిసి కూడా చెప్పరు. ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతాయని తెలుసు, అల్లకల్లోలం అయిపోతాయని తెలుసు, కానీ చెప్పరు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బులు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బులు. నాకు తెలిసి ప్రమోషన్ చేస్తే 4-5 లక్షలు ఇస్తారేమో వాళ్ళకున్న ఫేమ్ ఆధారంగా. సరే, ఇంకా పెద్ద సెలబ్రిటీ అయితే 10 లక్షలు ఇవ్వచ్చు. కానీ అంతకు 100 రెట్లు 1000 రెట్లు వాళ్ళ ఫాలోవర్స్ ఫాలో అవటం వల్ల, లేదా వాళ్ళ ఫాలోవర్స్ అందులోకి రావటం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు. అంతకే అంత వస్తేనే వీళ్ళకి ఇవ్వగలరు. మరి ఇలాంటి యాప్ల వల్ల రోజు మీరు ఒక పేపర్ తీసుకోండి, ఈరోజు పేపర్ కూడా తీసుకోండి, ఆ మూల నుంచి ఈ మూలకి తిరగేయండి. ఎక్కడో ఒక చోట ఈ బెట్టింగ్ యాప్ బాధితుల వార్త ఖచ్చితంగా ఉంటుంది. బెట్టింగ్ యాప్ బాధితుల వార్త ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబాలు సూసైడ్ చేసుకున్నారు. కుటుంబంలో ఒకళ్ళు కాదు, కుటుంబాలు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. రోడ్డున పడిపోయి దివాళా తీసిన పరిస్థితి ఉంది. ఎవరి ముందు మొహం చూపించలేక ఉద్యోగులైతే బ్యాంకుల్లోయో లేకపోతే ఇంకో చోట పనిచేసేవాళ్ళు అందులో డబ్బులు పెట్టేసి తిరిగి కట్టలేక మొహం చూపించలేక పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి కుటుంబాలతో. నేను మొన్న కూడా చెప్పా, ఒక సచివాలయ ఎంప్లాయీ ఇలా వృద్ధులకు పంచాల్సిన పెన్షన్ డబ్బులను ఇలాగే పోగొడితే బెట్టింగుల్లో, తర్వాత కుటుంబం వదిలేసి పారిపోయాడు. తర్వాత వీడియో చేశాడు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను డబ్బులన్నీ కట్టేస్తాను, నన్ను క్షమించండి అని. లోకేష్ గారు మానవతా దృక్పథంతో రెస్పాండ్ అయ్యారు. సరే, అది వేరే విషయం. అంటే చెప్తున్నాను అలాగా. మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా? యాంకర్ శ్యామల ఒక్కలే ఇంకా ఉన్నారు, మన దగ్గర చాలామంది ఉన్నారు. మనం ఏంటంటే ఒక 2-3 మాత్రమే తీసుకున్నాం. కానీ ఇలా వైసీపీ సపోర్టర్స్ అనేక మంది ఈ వీడియోలు చేస్తున్నారు. మరి ఎందుకు వైసీపీ దీన్ని ఖండించట్లా? ఎందుకు ఖండించట్లా అంటే ప్రోత్సహించేది వైసీపీనేనా, లేకపోతే వచ్చే దాంట్లో ఏమన్నా వైసీపీ కూడా ఏమైనా కమిషన్ ఉందా? ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. యువత జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్లను పూర్తిగా బ్యాన్ చేయాలి. దానిని ప్రమోట్ చేసిన అంటే అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, కొంతమంది నోటి ద్వారా ప్రమోట్ చేస్తారు. అంటే ఇలా చేస్తే దొరికిపోతారు కదా, ఇలా చేయకుండా ఓ 10 మందిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తారు. అలా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు దొరకరు. సో ఇలా ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఎవరు ప్రమోట్ చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయాలి. Please subscribe to Leo News for more videos.